చదవండి బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచు ఉందురు. ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. చాలు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచు ఉందురు, ఒకతే తీసుకొని పోబడెను, ఒకతే విడిచిపెట్టబడును. చాలు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచు ఉందురు, ఒకతే తీసుకొని పోబడెను, ఒకతే విడిచిపెట్టబడెను. యేసు ప్రభులు వారు చెప్పిన మాటలివి. ప్రభు రాకడ ఎలా ఉంటుంది, ఆయన రహస్య రాకడలో జరిగే విషయాల్ని విశదీకరిస్తూ అనేక సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తారు. ఒకే మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడని. పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకడు ఎత్తబడతాడని, మరొకడు విడవబడతాడని. ఇక్కడ చదివిన ఈ మాటలు, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచు ఉండగా ఒక్కతి అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక్కతే తీసుకొని పోబడెను, ఒక స్త్రీ తీసుకొని పోబడెను, మరొక స్త్రీ విడువబడెను. ఎవరు ఇద్దరు స్త్రీలు? వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళ పేర్లేంటి? వీళ్ళ వివరాలేంటి? అసలు ఒకరు ఎత్తబడడానికి ఒకరు విడవబడడానికి గల కారణాలు ఏంటంటే, ఇద్దరు స్త్రీ అనగా సంఘానికి సాదృశ్యం. ఇద్దరు స్త్రీలు అంటే ఇద్దరు సంఘాలే. సంఘాలో రెండు రకాలమైన మనుషులు ఉంటారు. సంఘాలో రెండు గుంపుల వాళ్ళు ఉంటారు. ప్రియులరా, ఒకరు ఎత్తబడే సంఘము, మరొకటి విడవబడే సంఘం. ఒక సంఘం ఎత్తబడుతుంది, సంఘంలో ఒక గుంపు ఎత్తబడతారు, మరొక గుంపు విడవబడతారు. దీనికి అనుగుణంగా ప్రభు మరొక మాట కూడా చెప్పారు, మరొక సందర్భాన్ని కూడా చెప్పారు. 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలే. వాళ్ళలో 5గురు బుద్ధి కలిగిన కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు. అందరూ సంఘమే, అందరూ కన్యకలే, అందరూ దివిటిని వెలిగించిన వాళ్ళే, అందరూ దీపాలు వెలుగుతున్నట్లు వాక్యం సెలవిస్తుంది. కానీ దాంట్లో కొందరు మాత్రమే, 5గురు మాత్రమే పెండ్లి విందులోనికి వెళ్ళినట్లు గ్రంథస్థం చేయబడింది. 5గురికి సరి అయిన సిద్ధపాటు లేకపోవడం వల్ల వారి యొక్క గమ్యం, వారి యొక్క ముగింపు అది మహిమకరంగా మారలేదండి. వాళ్ళు విడవబడినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ఇలా బైబిల్లో చదువుకుంటూ వెళితే ఇలా ఇద్దరు స్త్రీల గురించి చాలా పట్టికలు మనం చూస్తూ వస్తాం. ప్రియులరా, ఒక గుంపును మనం చూసుకుంటే శారా ఉంది, హాగరు ఉంది. హాగరు శరీర సంబంధమైన అనుభవానికి సాదృశ్యం, శారా ఆత్మ సంబంధమైన అనుభవానికి సాదృశ్యం. సంఘంలో వీళ్ళిద్దరూ ఉంటారు, ఇద్దరు అబ్రహాము భార్యలే. ప్రియులరా, సంఘంలో క్రీస్తు భార్య ఇద్దరు ఉంటారు. ఒక గుంపేమో శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన యోచనలు, శరీర సంబంధంగా తిన్నా, కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడిన, వాక్యం విన్నా, చర్చికి వచ్చిన, బజారుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ థింకింగ్, థాట్స్ అన్నీ కూడా శరీర సంబంధంగానే ఉంటుంది. ఏమి తిన్నాం, ఏమి త్రాగాం, ఏమి ధరించుకున్నాం, ఎలా బతికాం, ఎంత సంపాదించాం, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏ కారులో వచ్చాం, ఏ డ్రెస్ వేసుకున్నాం, ఎంత కాస్ట్లీగా బ్రతికాం, ప్రజలు మనల్ని గురించి ఏమనుకుంటున్నారు, జనాలు మనల్ని ఫాలో అవుతున్నారు, ఇలా ఎంతసేపటికి భౌతికమైన కార్యక్రమాల్లోనే కొనసాగించబడే హాగరు శరీర సంబంధమైన అనుభవానికి సాదృశ్యం, ధర్మశాస్త్రానికి సాదృశ్యం. శారా కృపకు సాదృశ్యం. ప్రియుల, ఆత్మ సంబంధమైన మనుషులు వాళ్ళు భౌతికమైన వాటి మీద ఆధారపడకుండా పైనున్న వాటిని వెదుగుతారు. వాళ్ళలో నుండి వారసుడు వస్తాడు. వారసత్వపు అనుభవం కలిగిన అనుభవం శారా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక గుంపు కూడా మనం చూస్తాం, ఇంకా 2 స్త్రీల గురించి చూస్తాం. ఈరోజు ఆ 2 స్త్రీల గురించి ధ్యానించబోతున్నాం. ఇంకిద్దరు స్త్రీల గురించి బైబిల్లో చూస్తాం. వాళ్ళు యాకోబు భార్యలు, లేయా, రాహేలు. వీళ్ళ గురించి ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. లేయా, రాహేలు. ప్రియులరా, లేయా కొంచెం కంటి చూపు, కన్ను
జబ్బు కళ్ళు. శరీరంలో ఏదైనా ఒక అవయవంలో లోపం ఉంటే వాళ్ళని దివ్యాంగులు అంటారు. అంటే ఆ లోపాన్ని ఎత్తి చూపి ఆ లోపాన్ని ఏంటండి దాన్ని పాయింట్అవుట్ చేసి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి ఆ లోపాన్ని దివ్యాంగులు అంటే అది దివ్యమైన అనుభవం. ఒక అవయవంలో వాళ్ళకి సమస్య ఉందంటే దాన్ని ఏంటంటే వేరుగా మాట్లాడకుండా దివ్యాంగులు అని పిలుస్తారంటే వాళ్ళు ఎవరు విమర్శించకూడదు, ఎవరు దూషించకూడదు, వాళ్ళ చిన్న చూపు చూడకూడదని లోకంలో ఉన్న వాళ్ళ భావన. సో తన కంటిలో ఏదో ఒక చిన్న సమస్య ఉందండి. ప్రేమైన వాళ్ళరా, లోపాలతో పుట్టడం అనేది మనం చేసుకునే తప్పంటారా? ఒక బేబీ పుట్టింది, ఒక బాబు పుట్టాడు, ఏదో ఒక లోపంతో పుట్టారు. ఆ బేబీది లేకపోతే ఆ బాబుది ఏం పొరపాటు ఉంటుందండి? పూర్వజన్మాలు చేసిన పాపాలని అంటారు. అసలు పూర్వజన్మం ఉంటే కదండి, పూర్వజన్మం అనేది ఒకటి ఉంటే కదండి. మనుషులు కల్పించిన కల్పనా కథలు కాబట్టి పూర్వజన్మలో ఏదో పాపం చేశారు, ఈ జన్మలో ఇలా పుట్టారు అని అంటుంటారు. కానీ ప్రియులరా, ఇది మనుషుల ఆచారాలు, మనుషులు కల్పించిన కల్పనా కథలు. మానవునికుండా ఒకే జన్మం, మానవ జన్మం. ఒక బేబీ పుట్టింది అనుకుంటే దానికి మేబీ వాళ్ళ పితరులు చేసిన పాపం ఏమైనా, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం శాపంగా మారవచ్చేమో, కానీ ఆ చిన్న బిడ్డ ఏం పాపం చేస్తుంటుందండి? సరే, కంటిలో ఏదో లోపంతో పుట్టిందండి లేయా, దానికి ఎవరేం చేస్తారు? ఇంకా లేయా గురించి మనం ఆలోచిస్తూ వెళితే ప్రియులారా, తన ప్రమేయం లేకుండానే, తన సమ్మతి లేకుండానే కనీసం అమ్మాయి యాకోబుని చేసుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా అని అడుగుతారు కదండి. తన ప్రమేయం లేకుండానే, తన సమ్మతి లేకుండానే, తన అడుక్కుండానే ప్రియులారా వివాహం చేసేసారు. ప్రియులారా, కనీసం ఒక తండ్రి తన కుమార్తె ఒకవేళ ఏ అంగవైకల్యంతో పుట్టినా, ఏ లోపాలతో పుట్టినా నీ కుమార్తె కాదా? అదే మీరు చూడండి, అదే లాబానికి చెల్లికి పెళ్ళండి. ఎక్కడుండో ఒక మనిషి వచ్చి పెళ్లి సంబంధాలన్నీ మాట్లాడారు, విషయాలన్నీ చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయిని పంపించినప్పుడు రిబ్కాని అడుగుతాడు, ఇదిగో ఈ మనుషుడితో వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఎక్కడ మాది? ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా నీవు వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనేను. అర్థమైందండి మీకు? వాళ్ళ తన చెల్లి రిబ్కా, లాబాన్ చెల్లి రిబ్కా, తన పెళ్లి విషయం వచ్చేసరికి ఈ మనుషుడితో కూడా వెళ్ళదవా? వాళ్ళు అన్న అడుగుతున్నాడు, ఆడపిల్లని అడగడం ఏంట్రా బాబు, పంపించు, మంచి సంబంధం, ఎంత రిచ్గా వచ్చారు, 10 వంటలు వేసుకొచ్చారు, అయినా మీ రిలేటివే కదా, అబ్రహాం గురించి వినలేదా? వాళ్ళ అబ్బాయి వృద్ధాప్యంలో అతనికి పుట్టిన కుమారుడు ఇస్సాకు, పంపించరా బాబు అంటే, ఆడపిల్లని ఎలా పంపిస్తామండి అంత దూరం? అమ్మాయి, ఈ మనుషుడు కూడా నీవు వెళ్ళేదవా అంటే, అప్పుడు రిబ్కా నేను వెళ్ళేదను అనింది. అప్పుడు పంపించాను. నీ చెల్లికి ఒకలాగా నీవు చెల్లి విషయంలో పర్మిషన్ తీసుకునే చేసావు. తీరా నీ కూతురు విషయానికి వచ్చేసరికి ఆ మనిషి కూడా మనిషే కదా, ఆ అమ్మాయిలో కూడా ఒక మనసు ఉంటుంది కదా, ఆమె మనసును తండ్రి అర్థం చేసుకోవాలి కదండి. ఆమె ప్రమేయమే లేకుండా ఆమెకు వివాహం చేసేసాడు. ఒకటి. రెండవదిగా ప్రియులరా, తను చేసుకుని ఆ భర్త ఎవరు అంటే ప్రియులరా, తన చెల్లిని ప్రేమిస్తున్నాడు. తన చెల్లి కోసం దాదాపుగా 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అప్పటికి 7 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. ఇంకొక 7 సంవత్సరాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఒప్పుకుంటుందండి? ఎలా ఒప్పుకుంటుంది? ఎలా సహిస్తుంది? కానీ తండ్రి మాటకు లోబడి వివాహం చేసుకునేది. రెండవదిగా ప్రియులారా, ఇంకా మనం లేయా గురించి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ భర్త ప్రేమ కోసం పరితపిస్తూనే ఉందండి. ఆమె జీవితకాలం అంతా నా భర్త ఈ సంవత్సరం నన్ను ప్రేమించకుండా ఉండగలుగుతాడా, ఈసారి నన్ను ప్రేమిస్తాడేమో, ఈసారి నన్ను హత్య ఉంటాడేమో, ఈసారి నేను దేవుని స్తుతిస్తానేమో అని చెప్పి 4 పిల్లలను కన్నదండి. 4 పిల్లలు వాళ్ళు కలిగినప్పటికీ కూడా ప్రేమను నోచుకోలేదండి. ఆమె ప్రేమ అనేది ఆమెకు అందలేదు. ప్రేమాభిమానానికి దూరంగానే పడుతుంది. 4 పిల్లలను కనింది, పిల్లల్ని పెంచింది, భర్తను చూస్తుంది, కుటుంబాన్ని పోషిస్తుంది, పరామర్శిస్తుంది, అన్నీ చేస్తున్నప్పుడు కూడా తన భర్త మనసులో కానీ తన భర్త కళ్ళలో కానీ అభిమానం, ప్రేమని పొందలేదండి. యాంత్రికంగా అతనితో కలిసి బతుకుతుంది తప్ప, కానీ మనసులో ప్రియులరా ఏదో ఒక రోజు నా భర్త నన్ను ప్రేమించకుండా ఉంటాడా,
ఏదో ఒక రోజు నా భర్త అభిమానాన్ని సంపాదించకుండానే ఉండగలుగుతానా? ఏదో ఒక రోజు, ఏదో నా లైఫ్లో ఒక మంచి రోజు రాకుండానే ఉంటుందా? ఆ రోజు నేను చేసే మంచి క్రియలను బట్టి కావచ్చు, నా ప్రవర్తనను బట్టి కావచ్చు, లేకపోతే నా పద్ధతులను బట్టి కావచ్చు, ఆయన నన్ను ప్రేమించకుండా ఉంటాడా అని చెప్పి ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ప్రతి చిన్న అవకాశాన్ని ఏంటంటే సద్వినియోగం చేసుకుంటూ తన భర్త ప్రేమ కోసం పరితపించిన ఒక శ్రేష్టమైన అనుభవం ఈ లేయాలో మనం చూస్తాం. 2 స్త్రీల గురించి బైబిల్ మనం చూసాం. ఒకతే ఎత్తబడింది, ఒకతే విడవబడింది. ప్రియులరా, ఈ ఎత్తబడి గుంపులో ఎవరున్నారంటే లేయా ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందం లేదు, కంటిలో జబ్బుంది. అందం లేదు, కంటిలో జబ్బుంది. ఎవరి ప్రేమను నోచుకోలేదు, ప్రేమాభిమానానికి దూరంగా ఉంటుంది. కానీ ప్రియులరా, ఆమె చరిత్ర సుచరిత్ర. ఆమె బ్రతుకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె పితరుల సమాధిలోనికి వెళ్ళింది. కానీ లేయాకి అందం ఉండొచ్చు, రాహేలుకి అందం ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, కానీ ఆమె ప్రయాణం అంతవరకు సాగినట్లేదండి. మధ్యాంతరంలోనే ఆమె జీవితం ముగించబడిపోయింది. గమ్యం చేరలేదు, దర్శనం పూర్తి అవ్వలేదు. పితరుల సమాధిలో హెబ్రోన్లో మక్బెలాలో పితరుల సమాధి ఉంది. అక్కడ అబ్రహాము పక్కన శారా ఉంటుంది, ఇస్సాకు పక్కన రిబ్కా ఉంటుంది, యాకోబు ప్రక్కన రాహేలు సమాధి చేయబడాలి. ఎందుకంటే యాకోబు ఎంతో ప్రియముగా ఎంచిన భార్య రాహేలు. ఆమెకే దక్కాలి ఆ చోటు, ఆమె చేర్చబడాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు ఆమెను ప్రేమించి ఆమె కోసం కొలువు చేశాడు. 14 సంవత్సరాలు 14 రోజులాగా ఆయన గడిచిపోయింది. అంటే ఎంత ప్రేమించుంటాడు ఆమెని, ఎంత ప్రేమించుంటే యుగాలు కూడా క్షణాలుగా గడిపేశాడు. 14 సంవత్సరాల్ని ఏంటంటే 14 రోజులాగా గడిపేసి ఎలాగనగో రాహేల్ని సొంతం చేసుకోవాలని పరితపించి ప్రయాసపడి మంచుకు తడిచాడు, ఎండకు ఎండాడు, వానకు తడిచాడు. ఈ కష్టాలన్నీ కూడా ఇష్టంతో చేశాడు. ప్రియులు, కానీ తాను మరణించినప్పుడు యాకోబు ప్రక్కన సమాధి చేయబడి, పితరుల సమాధి అంటే చాలా శ్రేష్టమైన, అదొక గమ్యం, అదొక ముగింపు. ఆ భాగ్యం రాహేలుకి దొరకలేదు, దక్కలేదు. ఈమె విడవబడిన సంఘానికి సాదృశ్యం. సంఘాల్లో కూడా ఇలాంటి మనోభావం కలిగి, ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు.